ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ అన్నారు. మొత్తం రాష్ట్రంలో 30,000 మంది సిబ్బంది 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఏ ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రెడీగా ఉంటున్నాయంటున్న ముషరఫ్ అలీతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. కురుస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపుగా ఎమర్జెన్సీ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్పీడీసీఎల్కు సంబంధించి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో విద్యుత్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఏంటి అనే విషయానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి? నగరంలో ఎక్కడైనా అంధకారం నెలకొన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు వరకు సిటీలో ఎక్కడ కూడా ఏ ఒక్క లైన్ కూడా ఇంటరప్షన్లో లేదు. అన్ని ప్రాంతాల్లో కంటిన్యూస్గా పవర్ సప్లై ఇవ్వగలుగుతున్నాము. నిన్న ఆనరబుల్ సీఎం గారు ఒక డీటెయిల్ మీటింగ్ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్కి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్గా ఉండమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు అందరికీ లీవ్స్ క్యాన్సిల్ చేసి అందరికీ డ్యూటీలో రిపోర్ట్ చేయమని చెప్పినాము. అదేవిధంగా నైట్ డ్యూటీస్ని ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బోత్ ఎన్పీడీసీఎల్ అండ్ ఎస్పీడీసీఎల్తో పాటు దాదాపు మొత్తం రాష్ట్రంలో 30,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సిబ్బంది ఎక్కడున్నా కూడా ఆఫీస్లో పోస్టింగ్ ఉన్న వాళ్ళని కూడా ఫీల్డ్లో పంపించి వాళ్ళకు నైట్ షిఫ్ట్లు వేయడం జరిగింది. సో సిబ్బంది అందరు అలర్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఈ సిబ్బంది తో పాటు కావాల్సినంత మెటీరియల్ కూడా ఫీల్డ్లో పంపించడం జరిగింది. ముఖ్యంగా సిటీలో చూస్తే ఇలాంటి మనకు క్యూఆర్టీ వెహికల్స్ ఒక 110 క్యూఆర్టీ వెహికల్స్ మనము క్విక్ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్ అలాంగ్ విత్ రిక్వైర్డ్ మెటీరియల్ కూడా చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా చిన్న గల్లీలో లేదా బస్తీల్లో ఎక్కడైనా ఎల్టీ సైడ్ పవర్ ఇంటరప్షన్స్ వస్తే దానికి మనం ఈ ఆటోలు మొత్తం సిటీలో 2012 ఆటోలు కూడా పెట్టడం జరిగింది. ఈ ఆటోలో కూడా 3 సిబ్బంది ఉంటారు. 3 షిఫ్ట్లలో వాళ్ళు కూడా పనిచేస్తారు. అదేవిధంగా ఈ క్యూఆర్టీ వెహికల్లో 4 సిబ్బంది ఉంటారు. వాళ్ళు కూడా 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన మెటీరియల్ మొత్తం వాళ్ళకు మొబైల్గా ఇవ్వడం జరిగింది. గతంలో ఈ క్యూఆర్టీ వెహికల్స్ లేనప్పుడు మనకు ఒక ట్రాన్స్ఫర్ మూవ్ చేయాలంటే చాలా కష్టమయ్యేది. ఒక ట్రాలీ మీద పెట్టేసి మౌంట్ చేసి మూవ్ చేసే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మేము ఫాస్ట్గానే ఈ వెహికల్స్లో మూవ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రతి వెహికల్లో ఈ హెక్సాస్ కానివ్వండి, ఫ్యూజ్ వైర్లు, జంపర్స్, టూల్ కిట్స్ అన్నీ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ప్రతి వెహికల్లో పెట్టి స్టాఫ్తో పాటు పంపించడం జరిగింది. ఇప్పుడు ఎస్పీడీసీఎల్లో ప్రతి ఇంటరప్షన్ మనము సెంట్రలైజ్డ్ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తున్నాము. కన్జ్యూమర్స్ 1912 నుంచైనా లేదా మొబైల్ యాప్ నుంచైనా, ట్విట్టర్లో, సోషల్ మీడియా ఏ రకంగా అయినా ఎస్పీడీసీఎల్కి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఆ కంప్లైంట్స్ అన్నిటినీ ఒక సెంట్రలైజ్డ్ డేటా పూల్లో మర్జ్ చేసేసి అక్కడి నుంచి ఫీల్డ్ సిబ్బందికి ఆటోమేటిక్గా మా కంట్రోల్ రూమ్ నుంచి కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అక్కడ అందుబాటులో ఉన్న క్యూఆర్టీ వెహికల్స్ కానీ, ఎఫ్ఓసి టీమ్స్ కానీ వాళ్ళు ఇమీడియట్లీ అక్కడికి చేరి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఎలక్ట్రిక్ పోల్స్ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెప్తున్నారు. తమకు వచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉంటే దాన్ని వెంటనే పరిష్కరించేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముషరఫ్ అలీ చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో సుధీర్, ఎన్టీవీ.